దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. పాకిస్తాన్ భారత్ ను తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తుండగా భారత్ చైనాను ప్రథమ శత్రువుగా, పాకిస్తాన్ మరో శత్రువుగా, భద్రతకు ముప్పుగా పరిగణిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. రెండు 2025లో ప్రపంచానికి ముప్పుగా పరిగణిస్తున్న అంశాలపై అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ నివేదికను రూపొందించింది. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రపంచ నాయకుడిగా అవతరిస్తున్నారని, చైనాను ఎదుర్కొనే దృష్టితో భారత్ను బలమైన సైనిక శక్తిగా రూపొందించడంపై దృష్టి పెట్టారని ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశం చైనాను ప్రధాన శత్రువుగా చూస్తూనే పాకిస్తాన్ తక్షణ భద్రతా సమస్యగా పరిగణిస్తుందని, ముఖ్యంగా మేలో భారత్ పాక్ సైన్యుల పరస్పర దాడులకు దిగిన తర్వాత ఈ భావన పెరిగిందనే నివేదికలో పేర్కొన్నారు. ఇక చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునీకరిస్తుందని, తైవాన్ ను ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటుందని అమెరికా నివేదిక వెల్లడించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ అనే పేరుతో అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పు అంచనాలను కూడా వెల్లడించింది. చైనా వద్ద కనీసం 1000 అణ్వాయుధాలు ఉంటాయని తెలిపింది. దీనిలో అంచనా వేసింది చైనాను భారత్ ప్రధాన శత్రువుగా భావిస్తోందని, అందుకు తగ్గట్టే భారత్ రక్షణపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయాలను వెల్లడించింది. బీజింగ్ ను ఎదుర్కోవడం కోసం తన సైనిక బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తుంది. తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఉండేందుకు చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగిస్తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి వాటిపై బహుముఖ ఒత్తిడి పెంచాలని చూస్తుంది. వాణిజ్యం, దౌత్యం, భద్రత పరంగా అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని సవాల్ చేస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. ఇందులో చైనా ఆయుధ సంపత్తి గురించి కూడా అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ ప్రస్తావించింది. 2025లో తమ మిలిటరీ బడ్జెట్ ను 5.2% పెంచి $247 బిలియన్ కేటాయిస్తున్నట్లు చైనా ప్రకటించింది. కానీ రక్షణ రంగంపై బీజింగ్ చేస్తున్న ఖర్చు ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని వాళ్ళు తెలిపారు. గత ఏడాది ఈ దేశం అనాధికారికంగా దాదాపు 304 నుంచి 377 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా వేసింది. చైనా వద్ద ఆపరేషనల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కు ఇప్పటికే 600 దాటాయని పేర్కొంది. 2030 నాటికి ఈ సంఖ్య 1000కి పైగానే ఉండొచ్చని భావించింది. 2035 వరకు బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఈ నివేదికలో పాకిస్తాన్ గురించి కూడా ప్రస్తావించింది. అమెరికా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టెర్రరిస్టుల దాడితో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ లోని టెర్రరిస్టు మౌలిక సదుపాయాలపై దాడులు మే 7 నుంచి మే 10 వరకు 2 సైన్యాల డ్రోన్లు, క్షిపణులు, మందుగుండు సామగ్రితో దాడులకు పాల్పడ్డం, మే 10న కాల్పుల విరమణకు అంగీకరించిన అంశాలను అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలో సమగ్రంగా వివరించింది. ఆ దేశానికి సైనిక, ఆర్థిక పరంగా చైనా నుంచి పూర్తి మద్దతు లభిస్తున్న భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తానని తెలిపింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.